దేవుని నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని యొక్క వర్తమానమును ఇందా యేసుక్రీస్తు ప్రభు నేనే అనేటువంటి చెప్పినటువంటి గంభీర సత్యం. నేనే అంటే నేనే అనే టైటిల్లో యేసు ప్రభు ఖచ్చితంగా గంభీరమైనటువంటి మాటలు నేనే అని చెప్పినటువంటి కొన్ని సందర్భాలను ధ్యానించుకుందాం. మొదటగా గొర్రెలు పోవు ద్వారమును నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. అంటే గొర్రెలు పోవు ద్వారము ఆయనే. ప్రభు చెప్పాడు, ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు కొరకు తన ప్రాణం, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. అలాగనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కోసం తన విలువైన ప్రాణం పెట్టాడు. కాబట్టి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచి పారిపోతాడు. కాబట్టి యేసు ప్రభువు మంచి కాపరి. ఆయన ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అంటే యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చేతిలో నుండి ఎవడు అపహరింపలేడు, ఎవడు వాటిని తీసుకొనలేడు. అవి ఎన్నటికి నశింపవు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. ఇక ఇంకొన్ని సందర్భాల్లో నేనే అన్నటువంటి సందర్భాన్ని, ఇంకో సందర్భాన్ని చూద్దాం. జీవాహారము నేనే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవాహారమును నేనే అన్నాడు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారము నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అయితే యేసు ప్రభు ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము జీవం కొరకైన నా శరీరమే అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలు మన్నా తిని చనిపోయారు, నన్ను తినివాడు నిరంతరము జీవిస్తాడు. ఇశ్రాయేలు ఆకలైనప్పుడు మరి అరణ్యంలో పరలోకం నుండి కురిపించినటువంటి యెహోవా దేవుడు పరలోకం నుండి కురిపించినటువంటి మన్నాను భుజించారు. 40 సంవత్సరాలు భుజించారు. అది తినను చనిపోయారు, వారు అవిధేయతగా ఉండటం వల్ల. కాబట్టి నన్ను తినివాడు నిరంతరం జీవిస్తాడు అన్నప్పుడు యూదులు ఆయన శరీరాన్ని ఎలా తిననీయగలడని చదువుకున్నారు. అయితే యేసు ప్రభు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో జీవం గలవారు కారు. మనిషి కుమారుని రక్తం తిని ఆయన త్రాగితేనే గాని, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు అని యేసు ప్రభు చెప్పాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున వానిని నేను లేపుతానని ప్రభు చెప్పాడు. అంత్యదినమున వానిని లేపుతానని చెప్పాడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము మరి ప్రభు బలను సూచిస్తుంది. అది
ప్రభు బల్లలో పార్టిసిపేట్ చేసిన వారు, ఆ బల్లారాధనను చేసిన వారు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగుచున్నట్టు సంకేతంగా ఉంది. అందుకు ఇంకా ఇంకొన్ని సందర్భంలో, మరి ఒక సందర్భంలో నేనే అని ప్రభు చెప్పినటువంటి సందర్భాన్ని చూద్దాం. పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్. ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. హీ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ లివ్ ఈవెన్ దో హీ డై. ఈవెన్ దో హీ డై. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పాడు. ఇంకా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. హీ హూ లివ్స్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ డై. హీ హూ లివ్స్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ డై. వాడు ఎన్నటికీ చనిపోడు. నా యందు బ్రతికి నా యందు విశ్వాసముంచువాడెవడు, విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. ప్రభు ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయాడు. శిలువలో చనిపోయాడు. మన పాపముల నిమిత్తమై చనిపోయాడు. He died for our sins. చనిపోయాడు. మన పాపం నిమిత్తమై సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము 3వ దినాన్న లేచాడు. పునరుద్ధానుడైనాడు. ఎందరో మరణించినటువంటి వారిని లేపాడు. ప్రభు 3.5 సంవత్సర కాలంలో చనిపోయిన వారిని లేపాడు. ఆయన రేపు మరి ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన స్వరం విని బ్రతికించబడతారు. ఆయన బూరస్వరం విని మృతులు లేస్తారు అని లేఖనం సెలవిస్తుంది. మరి మృతులు ఆయన కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది అని యోహాను సువార్త 5:25లో చెప్పబడింది. మృతులు ఆయన కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభు మరి ఆ క్రీస్తునందు పునరుద్ధానులైనటువంటి వారు, క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయన వెంట పెట్టుకొని వస్తాడని లేఖనం చదువుతుంది. ఇంకొక సందర్భంలో నేనే అనే సందర్భాన్ని మళ్ళా మరి చోట చూద్దాం. నేనే మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము. ఇర్మియా గ్రంథం 21:8లో నేనే మార్గం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గము మరణ మార్గము నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుట పెట్టి ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. మార్గము ఆయన. మరి నేనే మార్గమును అన్నాడు ప్రభు. నేనే మార్గము. ఆ మార్గము ఏమని చెప్తున్నాడు? ఇర్మియా 6:16లో యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో ప్రవేశించండి అని దేవుని వాక్యం చెల్లిస్తుంది. మేలు కలుగు మార్గమేది? మేలు కలుగు మార్గము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గమే మేలు కలిగేది. మనకు నిత్య జీవం లభించే మార్గము యేసు దగ్గర, యేసు క్రీస్తు ద్వారానే కలుగుతుంది. మనకు పునరుద్ధాన శక్తిని కలిగించేది ఆయన మార్గమే. అందులో మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో ప్రవేశించండి అని లేఖనం చెలవుతుంది.
అలాగనే యెషయా గ్రంథము 55:9 మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఎత్తుగా ఉన్నవి. ఇంకా ఆయన మార్గము ఎలా ఉంది అంటే దేవుని యొక్క మార్గం, నేనే మార్గమును అని చెప్పారు. పరలోకానికి వెళ్ళే మార్గం ఐ యామ్ ద వే, నేనే మార్గము, ఐ యామ్ ద వే. ఇక రెండవది నేనే సత్యము, నేనే సత్యము, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యము, ఐ యామ్ ద ట్రూత్. యోహాను సువార్త 18:38 సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని పిలాతుతో ప్రభు అన్నాడు. సత్యము అనగా ఏమిటి అని పిలాతు ప్రశ్నించాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టాను, ఆయనే సత్యం. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17 యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. సత్యమందు ప్రభువా, దేవా, తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను రాసిన 2వ పత్రిక 4వ తండ్రి వలన ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటూ చూసి బహు సంతోషపడుతున్నాను అని లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవాలేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో ధర్మశాస్త్రము యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సత్యము మరి మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది, కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. The law was given by Moses, but grace and truth came by Jesus Christ. కాబట్టి సత్యము ఆయనే, మార్గము ఆయనే, సత్యము. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నేనే జీవము, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద లైఫ్ అని చెప్పాడు. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్తుంది. ఆయనే జీవము. యోహాను మొదటి పత్రిక 1:2 ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాము. ఆ నిత్య జీవమును మేము చూశాము అంటున్నాడు యోహాను. ఆ నిత్య జీవమును మేము చూశాము, ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుతున్నామని యోహాను అంటున్నాడు. నేనే, ప్రభు ఇక్కడ చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. పరలోకానికి వెళ్ళే మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పరలోకానికి వెళ్ళే మార్గము ఏ మార్గములో గుండా వెళ్ళలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అనేక దారులు లేవండి. ఏదొక భక్తి చేస్తే, ఏదో ఒక విధంగా చేస్తే కుదరదు. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడని ప్రభు చెప్పాడు. ఆయన ఒప్పుకోవాలి. యేసుక్రీస్తును ఒప్పుకున్నవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నవాడే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడు, యేసుక్రీస్తు ప్రభువులో నమ్మిక ఉంచినారు, విశ్వాసం ఉంచిన వారే పరలోక రాజ్యం చేరుతారు. అదే మార్గము. అందుకే ప్రభు నేనే మార్గము. సత్యము, సత్యమైనటువంటి బోధ ఆయనదే. ఆయనే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు, సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు.
నేను ఏదైతే నేను వెళ్ళే మార్గమే సత్యము, నేను ఎలా బోధిస్తున్నా సరిపోతుంది, నా ఇష్ట ప్రకారం నడుచుకుంటాను, నేను కూడా భక్తిగా ఉంటే చాలనుకుంటే కుదరదు. దేవుని వాక్యము సత్యమైనటువంటి సువార్తను, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించేటువంటి సెన్సు దేవుని బిడ్డలకు ఉండాలి. ఆయనలోనే జీవం ఉంది, నిజమైనటువంటి దేవుడు. అందుకే నేనే అనే మాటలో గంభీరత్వం ఉంది. నేనే అనే అటువంటి సందర్భాల్లో ప్రభు అనేక సందర్భాలు చెప్పాడు. గొర్రెలకు ద్వారమును నేనే అంటే ఈ గొర్రెలు అనేటువంటివి లోకంలో ఉన్నటువంటి మనుషులకు సంకేతంగా ఉన్నాడు. ఈ మనుషులు పోవు ద్వారమును, ఆ ఎంట్రన్స్ నేనే, ఆ ద్వారము నేనే, ఆ డోర్ నేనే. నేనే జీవాహారమును నేనే, నేను నా వలనే బ్రతుకుతాను, నేనే నిజమైనటువంటి ఆహారము అని ప్రియులారా, దేవుడి యొక్క ఆయన నేనే అని చెప్పినటువంటి గంభీరమైనటువంటి సత్యాలను మనం తెలుసుకోవాలి. ఆ గంభీరత్వమైనటువంటి మాటలను మనం విన్నాం. దేవుని రాకడకు సిద్ధపడాలి. దేవుని ఈ గంభీరమైన సత్యాన్ని తెలుసుకొని దేవుని రాకడలో మీరందరూ ఎత్తబడాలని, ప్రభువును అంగీకరించాలని, ప్రభువును నమ్ముకోవాలని, బాప్తిసం తీసుకోవాలని, రక్షణ పొందాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని, సత్య సువార్తను అంగీకరించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని, మీరు బాప్తిసం తీసుకోవాలని, ప్రభు బలలో చేయివేయాలి. మనుషులు ప్రతి మనుషుడు ఆయన్ను ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఆ ప్రభు బలలో చేయివేయాలి. ప్రతి ప్రభు దినమున ఆదివారమున ఆయన్ను ఆరాధించేటువంటి బిడ్డలుగా క్రమం తప్పకుండా ఆయన ఆరాధిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కోసం ఎదురు చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.